అంటే రీసెంట్‌గా మనం చూసాం మ్యామ్. అరవ శ్రీధర్ కోడూరు ఎమ్మెల్యే పైన ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇలాగా యూజ్ చేసుకున్నారని. అదే తీరులో ఆ పార్టీ నుంచే మరొక అమ్మాయి నన్ను మోసం చేశారని కూడా ముందుకొచ్చింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మ్యామ్? అంటే పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఇలాంటి వాళ్ళు తీసుకొస్తున్నారా? లేదంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే అలా ఉన్నారా అనుకోవాలా? అసలు ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. ఈ ఆఫీసు, ఆ ఆఫీస్ అని కాదు. మనిషి ఉన్న ప్రతి చోట ఇట్లాంటివున్నాయి. అధికారం ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువుంటాయి. ఎవరు నిర్ణయం తీసుకుంటారు అనే దగ్గర, అంటే డెసిషన్ మేకర్స్ దగ్గర వాళ్ళకి బుద్ధి, జ్ఞానం లేకపోతే వాళ్ళు ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంటది. ఇది ఒక పార్టీకో పరిమితం చేసి, ఒక పార్టీనో మనం దుమ్మెత్తిపోయటం కరెక్ట్ కాదు. ఈ సమస్య ఒక రకంగా రాజకీయాల్లో ఉంది, సినిమాల్లో ఉంది, ఆఫీసుల్లో ఉంది, ఇళ్లల్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఈ అన్ని చోట్ల ఉన్నదాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. అది ఏ పార్టీ అయినా సరే, పార్టీ అధినేత ముందుకొచ్చి ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే వీళ్ళు మంచి హోదాలో ఉన్నారు మ్యామ్. అంటే ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా అంటే ఒక మహిళతో ఇలా ప్రవర్తించడం తర్వాత ఎఫెక్ట్ అయితుందనే ఆలోచన లేకుండా ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఏమవుతున్నాయంటే ఈ రిలేషన్స్ స్టార్టింగ్లో పరస్పర అంగీకారంతోనే మొదలవుతున్నాయి. నీకిది, నాకిది. నువ్వు నాతో ఇలా ఉండు, నేను నీకు ఇది చేస్తా. నేను నీతో ఇలా ఉంటా, నాకు ఇది చెయ్యి అనే ఒక అండర్స్టాండింగ్ తోటి మొదలవుతాయి. అంటే ఇక్కడ పవర్ ఎవరి చేతిలో ఉంది? సాధారణంగా రాజకీయాల్లో పురుషుల చేతిలోనే ఉంటుంది పవర్ అంతా. ఈ రోజుకి 18% కూడా రావట్లేదు. 33% రిజర్వేషన్ అని మనం మాట్లాడుకుంటున్న ఈ టైంలో 18% కూడా ఎక్కడా ఫిల్ కావట్లే. అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. కాకపోతే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషను ఉన్నమాట వాస్తవం. ఇక్కడ వస్తున్నారు. వచ్చినా కానీ ఆడవాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వట్ల వాళ్ళ భర్తలు. వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. సరే, ఇలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈ మహిళ వచ్చిన పరిస్థితి ఏంటి అంటే, ఒక ప్రజాప్రతినిధి, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధి నన్ను ఇలా అతని వల్ల నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, అతను నన్ను విపరీతంగా కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏవో వీడియోలు ఆడియోలు ఉన్నాయి అని చెప్పి బయట పెడతానని బెదిరిస్తున్నాడు అని చెప్పి ఆమె చెప్తుంది. ఈ చెప్పే కంటే కూడా, మీడియాకి రావటం కంటే కూడా ముందు చేయవలసిన పని ఏంటి అంటే చట్టం దగ్గరికి వెళ్ళడం. మీడియా ట్రయల్స్, మీడియాలో ఏది వచ్చినా పరిష్కారం కాదు. మీడియా సంస్థలు పరిష్కారం చేసే సంస్థలు కాదు. ఇది బండ గుర్తు. ఎవరైతే చట్టం తలుపు తడతారో, చట్టం తన పని తాను చెయ్యకపోతే అప్పుడు మీడియాలోకి రండి. మీరు ముందెందుకు మీడియాలోకి వస్తున్నారు అంటే ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అని అర్థం చేసుకోవాలి మనం. ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు. ఏ పార్టీ ఉన్నా కానీ, ఇప్పుడు గతంలో వైసీపీ పార్టీ నుంచి ఇట్లాంటి ఆరోపణలు రాలా? వచ్చే. తెలుగుదేశం పార్టీలు రావు, కాకపోతే కొంచెం తక్కువ వస్తాయి అక్కడ. ఇప్పుడు జనసేన పార్టీలో కొంచెం ఎక్కువ మోతాదులో వస్తున్నాయి. దానికి కారణంగా అంటే జనసేన పార్టీకి కారణంగా అధ్యక్షుడే అంటే 3 వివాహాలు చేసుకోవడం వల్లనే దీంట్లో ఉన్న పార్టీ వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారని. ఇది చాలా తప్పు మాట. ఇది చాలా తప్పు మాట. ఇప్పుడు మనకి ఎన్ని వివాహాలు అయినాయి అనేది ఇక్కడ ప్రశ్న కాదు. అసలు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి, విడాకులు 2 పక్కపక్కనే ఉంటాయి. ఎవరైనా ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకుంటారు. పెళ్లి చేసుకుంటారు, పెళ్లిలో ఉంటారు. వద్దనుకుంటే విడాకులు తీసుకుంటారు. అసలు విడాకులు తీసుకోవడమే తప్పు అయితే చట్టంలో ఎందుకు ఉంటుంది? ఇది బ్లేమ్ చేయడానికి మాట్లాడే మాటలు తప్పితే వేరే ఏమీ కాదు. అంటే అందుకని సార్కి 3 పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అంటే, సార్కి ఎందుకైనాయో ఆయనకే తెలుసు. నీకెట్టా తెలుస్తుంది? నీకు అవసరమైతే నువ్వు కూడా చేసుకో, కానీ విడాకులు ఇచ్చి చేసుకో. ఇదేంటంటే ప్రత్యర్థులకి ఇలాంటివి ఆయుధాలు అవుతున్నాయి.
మీరు ఎవరి గురించైనా ఆ ప్రజాప్రతినిధి పని చేయకపోతే చొక్కా పట్టుకోండి, అంతేగాని అతని బలహీనతలను లేకపోతే ఎవరన్నా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడితేనో వాటి గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు ప్రజలకు ఏం చేస్తామన్నారు, ఏం చేస్తున్నారు, మీరు చొక్కా పట్టుకుని అడగండి. గల్లా పట్టుకుని అడిగే హక్కు మీడియాకుంది, ప్రజలకుంది. మీరు అవి వదిలేసి ఇప్పుడు పవన్ కళ్యాణే ఉన్నాడండి, ఏమి హామీలు ఇచ్చాడు? హామీల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా అసలు? పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు అయితే మీకెందుకు? ఆయన గడ్డం పెంచుకుంటే మీకెందుకు? ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, దాని గురించి మాట్లాడండి. అసలు ఏం చేశాడు, డిప్యూటీ సీఎంగా ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి, అది మాట్లాడండి. ఆయన హైదరాబాద్లో ఉంటే మీకెందుకు, విజయవాడలో ఉంటే మీకెందుకు? అవసరం లేదు కదా. కానీ చాలా వరకు బయటకు ఇట్లా ఈ 2 విషయాల్లో బయటకు వచ్చిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వీడియోస్ ని అంటే వాటిని ఒకదాని ఒకటి రిలీజ్ చేయడం, అంటే వాళ్ళ వ్యవహారాన్ని ఇట్లా మీడియాలోకి పంపించి. నేను అదేనండి చెప్తున్నాను, మీడియా టైం కూడా వేస్ట్ చేయొద్దు, ప్రజల సమయాన్ని కూడా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. మీరు ఒక నాయకుడు పని విధానం గురించి మాట్లాడండి, అతని పెళ్లి గురించో లేకపోతే ఇంకోటో మాట్లాడొద్దు. ఇప్పుడు ఏ మహిళకైనా అన్యాయం జరిగిందనుకోండి, ఏ పార్టీలో అయినా సరే, పార్టీ లీడర్లతోటో ఎవరితోనో అన్యాయం జరిగిందనుకోండి, మీరు చట్టాన్ని ఆశ్రయించండి. చట్టం తన పని తాను చెయ్యకపోతే మీడియా జోలికి రండి, మీడియా దగ్గరికి రండి. కానీ మీరు ముందే మీడియా దగ్గరికి వచ్చేస్తే ఎట్లా? వీళ్ళకు కూడా చట్టం ద్వారా వాళ్ళని శిక్షించాలి అని వాళ్ళు అనుకోవట్లా. వాళ్ళు మీడియా ద్వారా వచ్చారు అంటే సెటిల్మెంట్ కోసమే వస్తున్నారు, వాళ్ళు కక్ష సాధింపు కోసమే వస్తున్నారు అనుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.